ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇవాళ జీవాహారం అందించడానికి డైలీ పోర్షన్ నుంచి యోహాన్ గారు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 32వ వచనం. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. ప్రియులారా, ఈ వాక్యం నేను చదువుతూ ఉంటే తెలియని ఒక ఆవేదన అన్నమాట. అంటే ఎట్లా అంటే, మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉండి తండ్రి ఆయనకు అప్పగించినటువంటి క్రియలన్నీ కూడా చేస్తూ శిష్యులని ఏర్పరచుకుంటూ వచ్చినారు. ఆయన శిష్యులు ఆయన ఎప్పుడైతే ఏర్పరచుకున్నారో అప్పటి నుంచి ఆయనని అప్పగించేంత వరకు కూడా ఆయనతో పాటు ఉంటూ వచ్చినారు. ఆయనతో పాటు తిరుగుతూ ఆయన ఆకాశం నుంచి అద్భుతములు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నారు. ఎప్పుడు వరకు అంటే కష్టం కలగనంత వరకు కూడా శిష్యులకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ చివరి గడియ అనుకున్నటువంటి సమయము యేసుప్రభువు వారి జీవితంలో వచ్చిందో తండ్రి దగ్గర నుంచి, అది ఎలాగంటే, ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది. నిజమే కదా ప్రియులారా? ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభువు వారు అప్పగింపబడుతూ వస్తున్నారు. అక్కడ శిష్యులు ఏమయ్యారు? ఎవ్వరు కూడా లేరు. ప్రభువా, నేను నా ప్రాణం వేస్తానని చెప్పేసి పేతురు గారు అన్నారు. పేతురు కూడా లేరు. శిష్యులందరూ కూడా అన్నారు. ఒక్కరు కూడా కష్టకాలంలో దేవునితో పాటు నడిచేవాళ్ళు, కనీసం ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులు కూడా లేరు. చూసారా? మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా. యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకున్నాడే, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన వాడు మనతో ఉన్నాడు కాబట్టి కష్టకాలంలో నిలబడి ఉండుటయే అది నిజమైన శిష్యత్వం. మన శిష్యత్వం ఎట్లా ఉంటుంది? మనం కష్టం వస్తే తప్పిపోయేలా ఉంటున్నామా? యేసు ప్రభు వారిని ఒంటరిగా విడిచిపెట్టే అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాల్సింది ప్రియులారా. మనం ఈ రోజున ఈ వాక్యం దేవుడు అందిస్తున్నాడు అంటే, ఆనాడు శిష్యులు ఒంటరిగా ఆయన విడిచిపెట్టేశారు. దాని తర్వాత పశ్చాత్తాపడుతూ వచ్చినారు. కానీ సుఖమే ఎల్లప్పుడూ కూడా ఉండదు ప్రియులారా. కష్టం అనుమతిస్తాడు దేవుడు. ఆ కష్టకాలంలో మనం దేవుని తట్టు తిరిగినట్లయితే దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడతాయి. అలాగా మనం ఒకరిని పరీక్షించుకొని సరి చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.